అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. సో తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ వీటికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ కూడా మొదలైనట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా యూపీఎస్సీ 2026 సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో ఈ నేపథ్యంలో స్టూడెంట్స్, సో ఎడ్యుకేషన్ పరంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కావచ్చు, సో వీరంతా కూడా సో చదివినటువంటి చదివే కంటెంట్ ఏదైతే ఉందో ఎలా గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా వారు ఏ టైంలో చదివితే ఎక్కువగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది, మరీ ముఖ్యంగా యూపీఎస్సీ సో ఈ ఇయర్ 1 or 2 మార్క్స్ తోటి ప్రిలిమినరీ ఎగ్జామ్ క్లియర్ చేయనటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో 2027 సివిల్ సర్వీసెస్ కోసం ఎలా రీస్టార్ట్ చేయాలి, అదేవిధంగా ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, గ్రూప్ 1 లాంటి అత్యున్నతమైనటువంటి ఉద్యోగాల కోసం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే విషయాల గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాము. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ వచ్చేసరికి యూపీఎస్సీ మెంటార్, ఆథర్, అదేవిధంగా లైఫ్ కోచ్ అనిరుద్ బిల్లా గారు ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ సార్. యూపీఎస్సీ 2026 సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్స్ నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది. సో దాని గురించి ముందుగా మనం మాట్లాడినట్లయితే యూపీఎస్సీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఫస్ట్ టైం ప్రిలిమినరీకి రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ప్రీవియస్ ఇయర్లో అంటే మంచి పర్ఫార్మెన్స్ చేసినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారి నుంచి వచ్చినటువంటి ఒక రివ్యూ ఏంటంటే ఈసారి జిఎస్ పేపర్ 1 ఏదైతే ఉందో బాగా టఫ్గా వచ్చిందని చెప్పినటువంటి విషయం. సో దీని మీద మీ అనలైసిస్ ఒకసారి. చాలా మంచి ప్రశ్నతో స్టార్ట్ చేశారు సార్. నిన్న నైటే మనకి 9 o'clockకి యూపీఎస్సీ ప్రిలిమినరీ రిజల్ట్స్ అనేది వచ్చాయి. సో ఐఎమ్ హ్యాపీ దట్ మన స్టూడెంట్స్ కూడా చాలామంది క్లియర్ చేశారు అండ్ కొంతమంది క్లియర్ కూడా చేయలేదు. సో ఇప్పుడు వాళ్ళని అడ్రస్ చేస్తూ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మీరు అన్నట్టే ఈసారి 2026 పేపర్ అనేది హిస్టరీలోనే ఫస్ట్ టైం ఇలాంటి ఒక డిఫికల్ట్ పేపర్ అని మనం చెప్పొచ్చు సార్. అంటే యూపీఎస్సీ పర్స్పెక్ట్లో మనం చూస్తే కనుక యూపీఎస్సీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే స్టూడెంట్స్ నుంచి ఎవరైతే బ్యాలెన్స్డ్గా ఉంటారో, ఎవరైతే కన్సిస్టెంట్గా ఉంటారో, ఎవరైతే వాళ్ళ బ్రెయిన్ని అలర్ట్గా ఉంటారో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చింది సార్, మోర్ దెన్ సబ్జెక్ట్. అందుకే క్వశ్చన్ చాలా డిఫరెంట్గా ఇచ్చి కొంచెం కన్ఫ్యూజ్ చేసి స్ట్రెస్ ఇంటర్వ్యూ లాగా స్ట్రెస్ ఎగ్జామ్ అనేది పెట్టింది సార్. స్టూడెంట్స్ సైడ్ నుంచి చూస్తే ఏంటి అంటే ఇట్లాంటి ప్యాటర్న్ ఎప్పుడు కూడా ఏ ఇన్స్టిట్యూట్లో కూడా చెప్పలేదు, ముందుగా ఏ టెస్ట్ సిరీస్లో లేదు సార్. సో దీనివల్ల ఒక కన్ఫ్యూజన్ అనేది మాత్రం స్టార్ట్ అయింది. సో నేనేమంటానంటే ఇది ఇట్స్ లైక్ ఏ వార్ సార్. ఇప్పటి నుంచి ఎవరైతే ఈ ఇయర్ క్లియర్ చేసి మెయిన్స్ రాస్తున్నారో వాళ్ళకు కూడా మెయిన్స్ విల్ బి డిఫికల్ట్ వన్. ఎవరైతే క్లియర్ చేయలేదో నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్స్ లైక్ ఏ వార్. ఈ వార్కి మనం అన్ని వెపన్స్తో పాటు ఎలా అయితే సైనికుడు బార్డర్లో ఫైట్ చేశాడో మనం కూడా లేటెస్ట్ వెపన్స్ తోటి, లేటెస్ట్ టెక్నిక్స్ తోటి మనం ప్రిపేర్ అయితే కనుక సార్ ఖచ్చితంగా దే కెన్ క్రాక్ ఇట్ సార్. ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ సార్. మన అకాడమిక్ ఎగ్జామ్ అయితే అందరికీ 99% వస్తే కానీ కట్ ఆఫ్ కాదని చెప్పొచ్చు. బట్ ఇక్కడ అలా లేదు సార్. ఉన్న వాళ్ళల్లో మనం బెస్ట్లో ఉంటే చాలు. ఇప్పుడు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి 12,000 to 15,000 తీసుకుంటారు సార్. అంటే మనం టాప్ 12 to 15,000లో ఉన్నా సరిపోద్ది మనం. సో ఇది పర్సెంటైల్ బేసిస్ కాబట్టి కాంపిటీషన్ అనేది మన ఫ్రెండ్స్తో, మన కొలీగ్స్తో కాబట్టి మీరు కనుక 100% కమిట్మెంట్ తోటి ఓ డెడికేషన్, డిసిప్లిన్ ఉంటే కనుక ఖచ్చితంగా క్లియర్ చేయొచ్చు సార్. మనకు మెయిన్స్ ఎగ్జామ్స్ వచ్చేసరికి August 21 నుంచి మొదలవుతుంది. సో అరౌండ్ మనకు 60 days ఉంది. సో ఈ 60 days స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటే ఎక్కువగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది, ఎగ్జామ్ హాల్లో ఎక్కువగా పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది? ఇది కూడా చాలా మంచి ప్రశ్న సార్. ఆల్రెడీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచే చాలామంది మన స్టూడెంట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. కొంతమంది ఏంటంటే రిజల్ట్ వచ్చా చేద్దామన్నారు. సో రిజల్ట్ వచ్చేసింది. ఇప్పుడు టైం చాలా తక్కువ ఉంది. ఏదో సినిమాలో ఉన్నట్టు సమయం లేదు మిత్రమా అన్నట్టు టైం ఈజ్ వెరీ లెస్ సార్. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే డైలీ కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా మోర్ చదవడం కంటే కూడా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేయాలి సార్. ఎందుకంటే మనం చూస్తాము ఎగ్జామ్ హాల్లో మార్నింగ్ ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ ఎగ్జామ్, పొద్దున 3 hours, సాయంత్రం 3 hours రాయాలంటే సార్ ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా ఎంత స్ట్రెయిన్ అవుతాం సార్. అందుకే డైలీ వాళ్ళు ఖచ్చితంగా మోర్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళు తీసుకునే ఫుడ్ కానీ ఒక డైలీ 15 minutes ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ టైంకి పడుకోవడం, ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి సార్. అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ సార్ చెప్పాలంటే. ఇప్పుడు రియల్ చెప్పండి ఒక యుద్ధ వాతావరణంలో ఉంటుంది. ఎందుకంటే టైం సరిపోదు, అన్ని పేపర్స్ కవర్ చేయడానికి, అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి టైం సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అన్ని డిస్ట్రాక్షన్, డైవర్షన్స్ పక్కన పెట్టేసి ఈవెన్ దో వాళ్ళు జాబ్ చేసినా సరే వాళ్ళ జాబ్ కొన్ని రోజులు సెలవు పెడతారా లేకపోతే ఇంకేమన్నా ఒకేలా పర్మిషన్ తీసుకుంటారో నాకు తెలియదు, కానీ దే హ్యావ్ టు కంప్లీట్లీ ఆన్ దిస్ ఎగ్జామ్ సార్. ఎందుకంటే ఎగ్జామ్ హాల్లో మన క్వశ్చన్ చూడగానే వితిన్ 7-8 minutesలో ఆన్సర్ అనేది రాయాలి సార్. మన కాలేజ్లో, స్కూల్లో లాగా గంటలు టైం ఉండదు. ఒక క్వశ్చన్కి 7-8 minutes కంటే ఎక్కువ టైం ఉండదు. కాబట్టి క్వశ్చన్ చూడగానే ఆన్సర్ ప్రాసెస్ అవ్వాలి, అక్కడ రాయాలి.
సో అంటే సార్ మైండ్ బాడీ హ్యాండ్కి మైండ్ కనెక్ట్ ఉండాలి కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అది ఎగ్జామ్ హాల్లో గుర్తొస్తుంది సార్. మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక క్వశ్చన్ చూసి చదువుదామని ఆన్సర్ రాద్దామని కుదరదు కాబట్టి ఇప్పుడే మోర్ ప్రాక్టీస్ చేయాలి సార్. ఎవరైతే ఇప్పుడు మోర్ ప్రాక్టీస్ చేస్తారో ఎగ్జామ్ హాల్లో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే సార్, మీరు లైఫ్ కోచ్ కూడా కాబట్టి సో ఈ స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరైతే మెయిన్స్ రాయబోతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పర్ డే ఎన్ని అవర్స్ స్లీపింగ్ ప్లాన్ చేసుకొని అదేవిధంగా ఎన్ని అవర్స్ చదవడం, రైటింగ్ ప్రాక్టీస్ చేయడం, అదేవిధంగా టైం టేబుల్ అంటే బ్రేక్ టు ఒక బ్రేక్కి ఇంకో బ్రేక్కి గ్యాప్ ఎంత ఇస్తే బాగుంటుంది. సో ఇలా ఒక డేని మొత్తం ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. నైస్ సార్. స్టూడెంట్స్కి మనము అపార్ట్ ఫ్రమ్ సబ్జెక్ట్ మనం చెప్పేది ఏంటంటే లైఫ్ కోచింగ్ సార్, ఆర్ మైండ్ సెట్ ట్రైనింగ్ అనుకోవచ్చు, ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా టీచ్ చేస్తారు. ఎందుకంటే అదే మెయిన్ సార్. ఇప్పుడు మార్నింగ్ ఒక విద్యార్థి ఫర్ ఎగ్జాంపుల్ 6 o'clock లేస్తుంది అనుకోండి, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఏం చేస్తున్నది ఇంపార్టెంట్ సార్. ఒక్కొక్కసారి ఎగ్జామ్ టెన్షన్కి మార్నింగ్ లేవగానే చదవడం స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే మార్నింగ్ లేవగానే ఫోన్ చూడొచ్చు, మనకు తెలియదు. సో మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఒక రొటీన్ పెట్టుకోండి. అంటే అది మెడిటేషన్ కావచ్చు, లేకపోతే జర్నలింగ్ అంటాం సార్, అంటే మన ఎమోషన్స్ కానీ మన థాట్ ఎలా ఉందో రాసుకుంటాం, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ అయినా పెట్టుకుంటే సార్ ఆ డేకి మనం రెడీ అవుతాం అనమాట. సో ఆ డే అనేది ఆ రోజు ప్లాన్ చేసుకోవాలంటే ఇవాళ నేను ఏ సబ్జెక్ట్స్లో ఏ టాపిక్స్ చదువుతున్నాను, మనకి ఎన్ని డేస్ ఉన్నాయి అనేది మార్నింగే రాసుకోవాలి సార్. అండ్ మాలాంటి మెంటర్స్కి ఏంటంటే మా స్టూడెంట్స్ అయితే మనకి పంపిస్తారు సార్ వాట్సాప్లో. మనకి టెక్నాలజీ ఉంది కదా సార్, సార్ నేను ఇవాళ ఇది కంప్లీట్ చేద్దాం అనుకుని పంపిస్తే వీల్ సే ఓకే గో హెడ్, ఇది ఓకే అని చెప్తాం. నైట్ వాళ్ళు అయిపోయాక దే విల్ చెప్తారనమాట, సార్ ఇవి మేము ఇవాళ కంప్లీట్ చేసిన టాపిక్స్ రేపు ఇవి చేద్దాం అనుకుంటాను. అండ్ ఆ హోల్ డే కూడా సార్ ఖచ్చితంగా మనం బ్రేక్ డౌన్ అవుతాం సార్. అందుకే ఎవ్రీ 2 hours ఆర్ 3 hours బ్రేక్ తీసుకోండి. ఒక 5 minutes 10 minutes మీకు నచ్చిన సాంగ్స్ వినండి, లేకపోతే వాకింగ్ చేయండి, ఆర్ డూ సమ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఆర్ డూ సమ్ మెడిటేషన్, ఏదో ఒకటి సార్. అంటే బాడీకి రిలాక్సేషన్ కావాలి, మళ్ళీ ఇన్స్టెంట్గా దే షుడ్ గో ఫర్ ఇది. చాలామంది స్ట్రెస్లో ఏం చేస్తారంటే సార్ స్లీప్ కూడా నిద్ర పట్టదు. అందుకే స్లీప్ కూడా మనం ఏమంటామంటే స్లీపింగ్ టెక్నిక్స్ కానీ మెడిటేషన్ కానీ టీచ్ చేస్తాం, సో దట్ నైట్ పడుకోవచ్చు. మళ్ళీ డైలీ రిపీట్ సార్. ఇలా ఖచ్చితంగా కమింగ్ 60-70 days చేసిన వాళ్ళకే యూపీఎస్సీ అనేది ఎగ్జామ్లో రాయగలుగుతాం. ఫైనల్ నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సార్. సార్ ఇప్పుడు 1 or 2 marks తోటి ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేయలేని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నిన్న రిజల్ట్స్లో, సో వీళ్ళు మళ్ళీ రీస్టార్ట్ ఎలా చేస్తే బాగుంటుంది? ఈ టైంలో కొంతవరకు వాళ్ళు మెంటల్గా కొంతవరకు డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో రీస్టార్ట్ చేసే ముందలా ఎలాంటి గ్యాప్ తీసుకుంటే బాగుంటుంది? సో రిలాక్సేషన్ కోసం ఒకసారి. సో నేను మన స్టూడెంట్స్కి ఆల్రెడీ చెప్పేది, మన వ్యూవర్స్ కూడా చెప్పేది ఏంటంటే సార్, ఫెయిల్యూర్ అనేది అందరు ఆస్పిరెంట్స్కి వాళ్ళ లైఫ్లో చూసాక సక్సెస్ అవుతుంది సార్. ఎవ్వరు కూడా అసలు నేను ఫెయిల్ అవ్వకుండా ఎగ్జామ్ క్రాక్ చేసిన అనే పర్సన్ ఒక్కరు కూడా ఉండరు. సో ఈ ఫెయిల్యూర్ ఎలా చూడాలంటే మనం ఒక లెసన్లా చూడాలి సార్. అంటే ఎందుకు మార్క్స్ తగ్గాయి, నా కాన్సెప్చువల్ క్లారిటీ లేక తగ్గాయా, లేకపోతే ఎగ్జామ్ హాల్లో నేను పెర్ఫామ్ చేయలేక తగ్గిందా, ఆర్ లేకపోతే అసలు నేను చదవలేదా, లేకపోతే ఎగ్జామ్ డిఫికల్ట్ వచ్చింది అనే ఒక అనాలిసిస్ అనేది మనమే మన పేపర్లో రాసుకొని చూడాలి సార్. ఓకే నాకు సబ్జెక్ట్ క్లారిటీ లేదు, లేదా నాకు గుర్తుండట్లేదు, ఏ సెగ్మెంట్లో మనం తక్కువ ఉన్నాం చూసుకొని అది ఇంప్రూవ్ చేసుకోవాలి సార్. అండ్ ఐ విష్ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు కనుక ట్రై చేస్తారు సార్, వీ హ్యావ్ ఇనఫ్ టైం. నెక్స్ట్ ఇయర్ కూడా మేలో మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ 1 year పాటు డైలీ డెడికేటెడ్ అంటే ఒక జాబ్లా చేయాలి సార్. అంటే ఇవాళ ఒక 3 hours చదువుతా, రేపు ఒకసారి 12 hours చదువుతా, అలా కాకుండా కంటిన్యూస్గా సార్, కంటిన్యూస్గా డైలీ ఒక నేను 8 to 10 hours, లేకపోతే less than 8 hours అయినా పర్లే ఇనిషియల్గా డైలీ కన్సిస్టెంట్గా ఒక జాబ్ చేస్తున్నట్టు కనుక. ఇప్పుడు మన ఆఫీస్లో ఎలా చేస్తాం సార్, 9 hours లాగిన 9 hours లాగిన్ ఉంటుంది. మన స్టడీ కూడా అంతే సార్. నేను ఇవాళ 9 hours 8 hours చదివాను, ఫిక్స్ చేసి చదవండి, అది కూడా క్వాలిటీగా సార్. అంటే ఆ టైంలో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా అలా చదివితే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం వీడియో చేద్దాము. నెక్స్ట్ ఇయర్ 2027 దే విల్ డెఫినెట్లీ క్రాక్.